ఆప్షన్. ఇటీవల కాలంలో డిప్యూటీ సీఎం పదవికి సంబంధించి కూడా పెద్ద చర్చ జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో కంఫర్టబుల్గానే ఉన్నారా? ఖచ్చితంగా దాంట్లో నాకేం అభ్యంతరం. అంటే నేను ఒకసారి నా మౌనం ఏమైపోతుంది మీకు రకరకాల ఆలోచనలు దారితీస్తుంది. ఏం లేదు, నిజంగా ఏదైనా ఉందంటే నేను ఏది పడితే అది మాట్లాడకూడదని చెప్పి నేను మాట్లాడాను అనిపించాను. లాస్ట్గా ఈ జగన్ కూడా వచ్చే ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వం వస్తుంది, ఆ తర్వాత ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు కక్ష సాధింపు చేస్తున్నారో వాళ్ళు ఎవరిని వదిలిపెట్టమని పదే ప్రతి సమావేశంలో కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? ఏం చేస్తారు తిరిగి అంటే ఇక్కడ ఇవన్నీ తాటాకి చెప్పండి, కూర్చోబెట్టి నరికేస్తాం చంపేస్తాం అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే మధ్య యుగాలు ఉన్నాం అనుకుంటున్నారు. వాళ్ళు కూర్చోమని ఇలాంటి చేయడానికి వాళ్ళు బరిలో దిగమని చెప్పండి. ఈరోజు మాట్లాడుతున్నారు కదా, మీరు బరిలో దిగి చూపించండి. అప్పుడు దాని తగ్గ పరిస్థితులు సిచ్యువేషన్స్ ఎలా టర్న్ అవుతాయి ఎలా తెలుసు. అందుకని నేను కూర్చోబెట్టి రెచ్చగొట్టడానికి నేనేం మాట్లాడలేదు. కానీ ఇది ఈజ్ ఇట్ రైట్? అదొక విధానం ఏమో వాళ్ళు మాట్లాడేది. తప్పులు ఉంటే కూర్చోబెట్టి ఇంకో విధానాలు ఉన్నాయి, కానీ మేము నరికేస్తాం చంపేస్తాం అంటే కొన్ని ఏమో రెచ్చగొట్టేసి అర్థం చేసుకోవాలి. మాట్లాడితే వాళ్ళ వాళ్ళే బాధపడిపోయి వాళ్ళ వాళ్ళే రెచ్చిపోతే నేనేం విల్ లీవ్ ఇట్ టు పీపుల్ ఆర్ ది బెస్ట్ జడ్జెస్. థ్యాంక్ యూ. ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నుంచి ఏపీ ప్రజలకైతే మెరుగైన సంక్షేమ పథకాలు కానీ పాలన కానీ అందిస్తున్నామని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా జగన్ కేసుకు సంబంధించి ఇప్పుడే ఆయన అరెస్టుకు సంబంధించి ఏమీ మాట్లాడలేను. అదేవిధంగా లిక్కర్ కేసు అనేది ఖచ్చితంగా అన్ని ఆధారాలతోనే విచారణ చేపట్టిన తర్వాతే ఈ అరెస్టులు అనేది జరుగుతున్నాయి. అక్రమ అరెస్టులు ఏమీ జరగట్లేదని అయితే పవన్ కళ్యాణ్ అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్, శ్రీకాంత్ ఎన్టీవీ, విజయవాడ.